Hi all, myself Dr. B.V. Narayan Reddy, consultant cardiologist, Sri Hospital, Guntur. ప్రస్తుతం మనకి చూసుకున్నట్లయితే ఎక్సర్సైజ్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ యాక్టివిటీ. అంతేకాకుండా ఎక్సర్సైజ్ ఇస్ నాట్ ఓన్లీ యాక్టివిటీ, ఇట్ ఈస్ ఆల్సో ఫ్రీలీ అవైలబుల్ మెడిసిన్. అంటే మనము ఏ విధంగా అయితే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు లేదా షుగర్ వచ్చినప్పుడు కానీ, గుండెకు సంబంధించినటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ మనము ఏ విధంగా అయితే మెడిసిన్స్ వాడుతుంటామో ఇవన్నీ మనము కొనుక్కొని వాడాల్సినటువంటి మెడిసిన్. అదేవిధంగా మనకు ఎక్సర్సైజ్ అనేటువంటిది ఏ విధంగా కొనుక్కోకుండా మనంతట మనం సెల్ఫ్ మోటివేటెడ్తో ఫ్రీలీ అవైలబుల్గా ఉన్నటువంటి మెడిసిన్. ఎక్సర్సైజ్ ఇస్ నథింగ్ బట్ ఏ ఫిజికల్ యాక్టివిటీ. ఎవరైతే ఈ ఫిజికల్ యాక్టివిటీని డైలీ అరౌండ్ 25 మినిట్స్ టు 30 మినిట్స్ క్రమం తప్పకుండా చేస్తారో అటువంటి వాళ్ళకి క్రానిక్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే లైక్ షుగర్ కానీ, బీపీ కానీ, గుండెకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి ఆస్కారం ఉంటుంది. మనకు సాధారణంగా 2 టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఆర్ అవైలబుల్. ఒకటి ఎయిరోబిక్ ఎక్సర్సైజెస్, రెండు ఎనరోబిక్ ఎక్సర్సైజెస్. ఎయిరోబిక్ ఎక్సర్సైజెస్ అంటే సాధారణంగా మనము డైలీ వాకింగ్ కానీ, లేదా బ్రిస్క్ వాకింగ్ కానీ, లేదా జాగింగ్ కానీ, లేదా రన్నింగ్ కానీ, లేదా డ్యాన్సింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, అంటే ఎవరైతే ఒక సాట నుంచి ఇంకొక సాటకు మూవ్ కాగలరో, అంటే లైక్ మజిల్ యాక్టివిటీ మూవ్ కాగలదో అటువంటి యాక్టివిటీ అన్నిటిని ఎయిరోబిక్ ఎక్సర్సైజ్ అనటానికి ఆస్కారం ఉంటుంది. ఈ ఎయిరోబిక్ ఎక్సర్సైజ్ చేయటం వలన గుండెకి సక్రమంగా బ్లడ్ అందటం కానీ, లేదా ఈ ఎయిరోబిక్ ఎక్సర్సైజ్ క్రమం తప్పకుండా చేయటం వలన మన బాడీలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్లో ఉండటం, అంతేకాకుండా బీపీ కంట్రోల్లో ఉండటం, షుగర్ కంట్రోల్లో ఉండటం, అంతేకాకుండా గుండెకి వెళ్ళేటటువంటి రక్తనాళాలు కూడా ఒక్కొక్కసారి గుండె ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా ఈ రక్తనాళాలు అనేవి నియోవాస్కులరైజేషన్ కావటం వలన, అంటే యాంజియోజెనిసిస్ అనేటటువంటి ప్రాసెస్ వలన కొత్త రకాలైనటువంటి రక్తనాళాలు కూడా రావటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎవరైనా గుండెకు సంబంధించినటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ, లేదా షుగర్ ఉన్నప్పుడు కానీ, బీపీ ఉన్నప్పుడు కానీ మీరు రెగ్యులర్గా ఈ ఎయిరోబిక్ ఎక్సర్సైజెస్ని ఫాలో అయినట్లయితే మనకి చాలా వరకు దాని నుంచి మనకున్నటువంటి జబ్బుని మనము చాలా కంట్రోల్లో పెట్టుకొని, అంతేకాకుండా ఫ్యూచర్లో వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ను దాదాపు ఒక 50% వరకు ఈ ఎక్సర్సైజ్ అనేటటువంటి ఫ్రీగా అవైలబుల్ ఉన్నటువంటి మెడిసిన్ ద్వారా తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా రెండో రకమైనటువంటి ఎక్సర్సైజెస్లో ఎనిరోబిక్ ఎక్సర్సైజెస్, అంటే దట్ మీన్స్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్. లైక్ మనం వెయిట్ లిఫ్టింగ్ కానీ, అంటే చిన్న చిన్న వెయిట్లు లిఫ్ట్ చేయటం వలన కానీ, లేదా కొన్ని రకాలైనటువంటి ఎక్సర్సైజెస్ కూర్చొని చేసేటటువంటి సైక్లింగ్ యాక్టివిటీ కానీ, వీటన్నిటిని కలిపి ఎనిరోబిక్ ఎక్సర్సైజ్ అనడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ఎనిరోబిక్ ఎక్సర్సైజెస్లో యూజువల్గా మనకి మజిల్ స్ట్రెంగ్త్ కావడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరికైతే మజిల్ స్ట్రెంగ్త్ అవుతుందో అటువంటి వాళ్ళకు కీళ్ళకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కానీ, లేదా కీళ్ళు అరిగిపోయేటటువంటి ప్రాబ్లమ్స్ నుంచి మనము రక్షించుకోవటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈవెన్ దో గుండె ప్రాబ్లం ఉన్నప్పుడు కానీ, అంటే కరోనరీ ఆర్టరీ డిసీజ్ ఉన్నప్పుడు కానీ, లేదా స్టెంట్ వేసిన తర్వాత కానీ, లేదా ఈవెన్ బైపాస్ చేసిన తర్వాత కానీ, లేక మిగతా రకమైనటువంటి హార్ట్ ఫెయిల్యూర్ అనేటువంటి కండిషన్స్ ఉండి మెడిసిన్స్ రెగ్యులర్గా వాడుతున్నప్పుడు కానీ, గుండె డాక్టర్ గారి యొక్క సలహా తీసుకొని అటువంటి వాళ్ళు ఎయిరోబిక్ ఎక్సర్సైజెస్ని రెగ్యులర్గా చేసినట్లయితే ఆటోమేటిక్గా మనము ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ డాక్టర్ B.V. నారాయణ రెడ్డి, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, శ్రీ హాస్పిటల్, గుంటూరు.